ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన అర్హత అండి అది. ఆయనతో మనం మాట్లాడే అవకాశం ఉంది. ఉదయాన్నే నిద్ర లేచావంటే నువ్వు చేసిన నీతిని బట్టి నిద్ర లేవట్లేదండి మనం. మరణపు పడకగా మారకుండా మన 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 పడక మన నిద్ర పడక మరణపు పడకగా మారకుండా మనం నిద్ర లేచామంటే అది దేవుని యొక్క కృప. మన నీతిని బట్టి మనం చేయవలసినటువంటి ఏవో నీతి కార్యాలను బట్టి కాదు, దేవుని కృప. ఆ కృపలో ఉన్నాము కనుక, ఆ కృప కలిగి మనం బ్రతకాలి కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనకిచ్చిన మరొక అవకాశమే తప్ప మనం గొప్పవాళ్ళమనో లేదంటే కనుక మనం ఏదో ఇదేని కాదండి. కనుక నీ ప్రార్థన, నీ యొక్క ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు ప్రతి ఒక్కటి కూడా వినయము కలిగి ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకునే విధంగా ఉండాలి. అంతేగాని ఇతరులను దూషించే విధంగా, ఇతరులను నిందించే విధంగా, దేవునితోనే బిజినెస్ చేసే అంత గర్వపు మాటలు కలిగి మనం మాట్లాడకూడదండి. అది ప్రార్థనలోనైనా, పరిస్థితులను బట్టి, దేవుని పిల్లలతోటనే, ఎక్కడైనా సంఘంలో కానీ ఎక్కడైనా కానీ ప్రియులారా వినయము కలిగి మనం జీవించగలగాలి.